వృశ్చిక రాశి ఫలితాలుతో విశాఖలో 4వ పాదం, నాని నూనె ఆరోరాధ 4 పాదములు, నోజాయియు జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. వీరు జాతి పగడం ధరించాలి. ఎరుపు రంగు మరియు సింధూరం రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. కుమారస్వామికి మరియు శివునికి ఆరాధన మీరు చేస్తూ ఉండాలి. ఈ మాసం వీరికి భూ వ్యవహార విషయంలో మొదటి నుండి ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ధన రాబడికి ఆటంకాలు కలిగించేటువంటి విషయాలన్నీ కూడా తొలగిపోయి ఎక్కువగా మీకు ధన లాభం కలిగేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. మంచి ఆదాయం కలిగించేటువంటి పని మీకు దొరుకుతుంది. నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు. దాని వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలవు. బంధువుల సహాయం కలిగి ఉంటుంది. కొద్దిగా విభేదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి మంచిగా స్నేహభావంతో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అవసర నిమిత్తమై ధనలాభం అనేది కలుగుతుంది. వివాహ సంబంధాలు కుదరగలవు. ఇంట్లో పెద్దవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రాథమిక విద్యార్థులే కానీ, డిగ్రీ విద్యార్థులే కానీ, మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివేటువంటి వారు కానీ అధికమైనటువంటి యొక్క మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు. మరియు వ్యవసాయ, పాడి, పశు సంపద వ్యాపారులకు, ఇంజనీరింగ్, కంప్యూటర్, మెకానిక్, మోటారు రంగం వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. అన్ని రంగముల వారికి సుఖమైనటువంటి భోజనం లభించగలదు. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.